శుభ మధ్యాహ్నం. ఈరోజు 10వ తరగతి పాఠ్య భాగాలు వాటి యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం. మొదటగా మొదటి పాఠం ఏంటంటే దానశీలము. కవి బమ్మేర పోతన గారు. ఇతివృత్తం దానగుణం. ప్రక్రియ పూరణం ప్రాచీన పద్యం. నెక్స్ట్ రెండవ పాఠం ఎవరి భాష వాళ్ళకు వినసొంపు. డాక్టర్ సామాల సదాశివ గారు రాశారు. ఇతివృత్తం భాషాభిమానం. ప్రక్రియ భాషా వ్యాసం. మూడవ పాఠం వీర తెలంగాణ. డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య గారు రాశారు. ఇతివృత్తం తెలంగాణ వీరుల ప్రశస్త్యం. ప్రక్రియ ఆధునిక పద్యం. నాలుగవ పాఠం కొత్త బాట. డాక్టర్ పాకాల యశోదారెడ్డి రాశారు. ఇతివృత్తం సామాజిక చైతన్యం. ప్రక్రియ కథానిక. నెక్స్ట్ ఐదవ పాఠం నగర గీతం. కవి ఆలిశెట్టి ప్రభాకర్. ఇతివృత్తం సామాజిక స్పృహ. ప్రక్రియ వచన కవిత. భాగ్యోదయం నెక్స్ట్ పాఠం కృష్ణస్వామి ముదిరాజ్. ఇతివృత్తం స్ఫూర్తి సంఘసేవ. ప్రక్రియ జీవిత చరిత్ర. నెక్స్ట్ ఏడవ పాఠం శతక మధురిమ. శతక కవులు. ఇతివృత్తం నైతిక ఆధ్యాత్మిక విలువలు. ప్రక్రియ శతకం. ఎనిమిదవ పాఠం లక్ష్య సిద్ధి. ఇతివృత్తం తెలంగాణ ఆవిర్భావం. ప్రక్రియ సంపాదకీయ వ్యాసం. తొమ్మిదవ పాఠం జీవన భాష్యం. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఇతివృత్తం మానవీయ విలువలు. ప్రక్రియ గజల్. 10వ పాఠం గోల్కొండ పట్టణం. కవి ఆదిరాజు వీరభద్రరావు. ఇతివృత్తం తెలంగాణ సంస్కృత వైభవం. ప్రక్రియ చారిత్రక వ్యాసం. భిక్ష నెక్స్ట్ పాఠం శ్రీనాథుడు రాశారు. ఇతివృత్తం మానవ స్వభావం. ప్రక్రియ కావ్యం ప్రాచీన పద్యం. నెక్స్ట్ పాఠం భూమిక. కవి గూడూరి సీతారాం గారు రాశారు. ఇతివృత్తం పఠనాభిలాష. ప్రక్రియ పీఠిక. నెక్స్ట్ ఉపవాచకంలో రామాయణం కలదు. అందులో రామాయణంలో బాలకాండం, అయోధ్యకాండం, అరణ్యకాండం, కిష్కింధకాండం, సుందరకాండం, యుద్ధకాండం. ఇవి 10వ తరగతి పూర్తి పాఠ్యభాగ వివరాలు.